శివాయ గురవే నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. అందరికీ నమస్కారం. శివపురాణం పఠనం మూడవ రోజునకు స్వాగతం. ఈరోజు సృష్టి క్రమం గురించి తెలుసుకుందాం. విధాత వేదములను విష్ణుదేవుని వల ఎరంగి సరస్వతీ సహితుడై సరజశాసనమున సుఖాసీనుండై పరబ్రహ్మాత్మకమైన ఓంకారమంత్రమును జపించుచు కొంతకాలం ఉండగా జలావరణము నుండి బ్రహ్మాండమైన అండమొకటి తేలివచ్చెను. వింతపడి బ్రహ్మ చూచుచుండగా ఆ అండము నుండి ఓంకారమును శబ్దము ప్రజ్వరిల్లుచుండెను. ఆ శబ్దద్వారమును బట్టి బ్రహ్మాండమును ప్రవేశింపగా గొప్పదైన అంధకారము వానిని ఆవరించెను. అచట తమ శరీరమును విసర్జించి 4 ముఖంబులతో నలువ పునరావిర్భవించను. అంత బ్రహ్మముఖము నుండి తొలుత ఓంకారమును, పిమ్మట భూర్భువస్సువరోకములను, మహాతేజపుంజమైన భాస్కరుండును, అందు నుండి తపత్సత్యములను ఆవిర్భవించను. పరబ్రహ్మయైన స్వరూపమైన ఓంకార రూపముకు తేజపుంజముచే సూర్యుడని అందురు. అంతటా ఆ బ్రహ్మ అండమును 2గా విభజించి తన 4 ముఖంబుల నుండి 4 వేదములను ప్రసరింపజేసెను. సౌనికాది ముని పుంగవులారా, పితామహుండట్లు ప్రకాశింపచేసిన వేదములలో ఋగ్వేదము అనుసరించి సృష్టి క్రమమును నడుపుచుండెను. భాస్కరుని తేజము వలన జలమంతయు హరించి అండమునకు ఉత్తర భాగంబున ఆకాశముగను, దక్షిణ భాగంబున భూమిగను ఉద్భవించెను. బ్రహ్మదేవుడు అట్లు అవుట చూచి మహదానందమును పొంది సృష్టి క్రమమును ప్రారంభము చేశాను. సకల చరాచర భూత జంతుజాలమును సృష్టించెను. సనక సనందనాదులు బ్రహ్మ వలన సృష్టింపబడి సృష్టియందు బ్రహ్మకు సహాయము చేయనొల్లక పరమేశ్వర ధ్యాన తత్పరులై తపంబునకు జనిరి. అంతట బ్రహ్మ విచారగ్రస్తుండై కన్నీటి బిందువులు భూమి మీద పడినట్లు విలపించను. బ్రహ్మ యొక్క మానసిక విచార సూచికమైన నీటి బిందువుల నుండి శంకరుడు పుట్టెను. స్ఫటిక కాంతిని కలిగిన శరీరమును పొంది 10 దిశలు ప్రకాశింపజేయు శంకరుని గాంచి బ్రహ్మస్వరూప వివరణ గాంచుకొనలేక నీవెవ్వరువని ప్రశ్నించను. శివుడు బ్రహ్మతో ఇట్లనెను, విధాత వినుము. నేను శివుడను, ఈశ్వరుడను, రుద్రుడను, పరమేశ్వరుడను కూడినయ్యున్నాను. లోక కళ్యాణార్థము నీ సృష్టి క్రమమునకు సహాయభూతుడుగా ఉండదలచితిని అని పలుకగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై శంకరుడు సంహార రూపుడే సృష్టి జాలమును రక్షించుచున్నానని తాను కాలానురూపముగా సృష్టి క్రమమునకు సహకరించుచు రక్షింపగలనని బ్రహ్మదేవునితో పలికెను. అంత బ్రహ్మ నివాసముగా సత్యలోకమునకు, శ్రీ మహావిష్ణువునకు వైకుంఠమునకు, పరమేశ్వరుడు కైలాసమును సృష్టించిరి. ఈ విధముగా మువ్వురు 3 లోకములందు నిలిచి సృష్టి క్రమము నడుపుటకు నిశ్చయించుకొని తమ సదనములకు చనిరి. బ్రహ్మ సత్యలోకమునకు పోవడం. పితామహుడు సరస్వతీ సహితుడై సత్యలోకమునకు చని సృష్టి క్రమమును సమన్వయించుచు నవబ్రహ్మలను అనగా మరీచి, కశ్యపుడు మొదలగు వారిని జనింపజేశను. వారు ఉపబ్రహ్మలై బ్రహ్మ సృష్టికి సహాయకులగుచుందురు. వారిలో దక్షుడను ఉపబ్రహ్మగలడు. అతనికి 64 పుత్రికలు గలరి. వారిలో 10 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాను. కశ్యమునకు వీరి వలన ఇంద్రుడును మొదలగు దేవగణములను, దైత్యులను, వైనతేయులను, యక్ష రాక్షసులను, సర్పములను, గంధర్వులను, అప్సరసలను, ఐరావతాది గజములను, పక్షిజాలము, వృక్షతతులలోనగు సమస్త చరాచరములు పుట్టెను. ఈ సంతానములో ఇంద్రాది దేవతలు సత్యవంతులై ధర్మమూర్తులై పరోపకార చింతన కలిగి త్రిమూర్తి యందు భక్తిభావములు కలిగి ఉండిరి. అందులకు శంకరుడు సంతోషితుడై మహేంద్రునకు స్వర్గలోకమును సృజించి ఇచ్చను. యజ్ఞ యాగాది క్రతువులందు ఆవిర్భావమును గునుటయందును అధికారమసంగును దైత్యులకు వారి దుర్మార్గ బుద్ధి వలన పరసహితుష్ణుత కొనుటయందును అధికారమసంగును దైత్యులకు లేనందున నదీ పర్వత అరణ్య ప్రదేశములందు నివాసములుగా వారి కొసంగెను. తక్కువ గల వారికెల్లరకును ఇట్లే వారి వారి గుణంబుల బట్టి నెలవులను ఏర్పాటు చేశాను. వాణి వల్లభుడు నేత్రముల నుండి మరీచిని, మనస్సు నుండి భృగువును,
శృతుల నుండి అత్రి మహర్షిని, శిరము నుండి ఆంగీరసుని, తొడ నుండి అంధకుని, బాహువుల నుండి కర్దముని, ప్రాణముల నుండి దక్ష ప్రజాపతిని, పంచమ శ్వాసల నుండి ఇతర వశిష్ఠాది ఋషులను సృష్టి సహాయమునకు ప్రభవింపజేశాను. అటు పిమ్మట తను అంశము నుండి బ్రహ్మ స్వయంభవ మనువులు సృష్టించను. అతనికి పద్మగంధి, శతరూపి అను పుత్రికలు గలరు. వారిని మనువు పెండ్లి గావించను. ఆ స్వయంభువునకు ప్రియవ్రతుడు, అగ్ని, ఉత్తానపాదుడు అను కన్యలు గలరు. రాకూతి, దేవహూతి, ప్రసూతి అను 3 కుమార్తెలు గలరు. స్వయంభువునకు వారి క్రమముగా రుచి, కర్ద్రమలను దక్షులకు పెండ్లి గావించను. రుచికి యజ్ఞకుడుకు అను కుమారుడు, దక్షిణాక్షను కుమార్తెయను కలరు. దక్షిణాక్షకు అర్చిష్మంతులను 20 5 పుట్టిరి. కర్దమునకు కపిలుడు లోనగవారు జన్మించిరి. దక్షునకు 64 జన్మించిరి. ధుర్ముడు వారిలో 13 కన్యలను పెండ్లియాడను. భృగుడు 11 కన్యలను పెండ్లియాడను. పరమేశ్వరుడు సతీయను కన్యను పెండ్లియాడను. మరీచి, ఆంగీరసుడు, పులశ్చుడు, అత్రి, వశిష్ఠుడు లోనగువారు తక్కుంగల వారిని పెండ్లియాడని. ఇట్లు పెండ్లియాడిన దంపతులు సృష్టిక్రమమునంతయు చక్కబరచుచు 3 లోకమునంతటను కర్మానుసారముగా సుఖ దుఃఖ రూపులైన వృద్ధిక్షయములను జరిపించుచుండిరి అని సూతుండు పలుకగా, సౌనికాదులు తక్కిన చరిత్ర కూడా చెప్పమని అడిగిరి. అంత సూతింటిట్లు చెప్పుచున్నాడు. మహర్షులారా, దక్షునకు గల 60 మంది పుత్రికల వలన వివిధములకు మహానుభావులకు వారికి పెండ్లి గావించి, వారి వలన అనేక రీతులకు జంతుజాలమును, ప్రాణకోటిని, పదార్థ రసమును ఆదాయమును సృష్టించి, స్వర్గ మత్స్య పాతాళాకాది లోకములను ఏర్పరిచి శూన్యమనది లేకుండా నిండజేశాను. ఆ దక్ష ప్రజాపతి పరబ్రహ్మయైన స్వరూపుడైన రుద్రునికి భార్యగా కోరి సతియను కన్యను ఇచ్చను. కన్య జన్మించను. ఆమె శివుని పెండ్లాడుటకై అనేక స్తోత్రములు కావించి కడకు తన అభీష్టమును సకలము గావించుకుని శివుని పెండ్లియాడెను. అంతట బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు దేవతలు ఆలోచించి ముల్లోకములకు అనుకూలమగు రీతిని సూర్యుని కాలమునందలియుట వలన పగటిని, చంద్రుని కాంతి భాగమున రాత్రిని ఏర్పరిచిరి. ప్రాణకోటికి సస్యాదులకును, సూర్యుడును, వృక్షాదులకు, ఔషధులకు, చంద్రునకు రక్షకులై ఉండిరి. దిక్కులుగా ఏర్పరిచి ఒక్కొక్క దిక్కునకు ఒక దిశాధిపతిని నియమించి ఈశాన్యమున ఈశ్వరుడు కైలాసవాసి అయి ప్రజానీకమును రక్షించుచుండెను. ఆ కాలమును అనేక రీతులుగా విభజించి వాటిని కాల నియమము గావించి దినము, పక్షము, నెల, వత్సరము లోనగు గడువులను నియమించిరి. రాసుల స్వభావమును కాలానుగతిగా సంచారము చేయు గ్రహములు, యజ్ఞ యాదాదిక కర్మలు మానవ కోటి మనుగడగా ఏర్పరిచి ధర్మరీతిని కాలచక్రము అనుసరించుట వలన కావించను. సతియును పరమేశ్వరుని భార్య అనేకమైన నామములు కలిగి ప్రజానీకములచే పూజలను అందుచుండెను. అట్టి సతీదేవి బ్రహ్మాది దేవతలను గాంచి ఎవరి స్థానములకు వారు జనిరి. ఈశ్వరుడు తన పరివారముతో కైలాసమున సుఖరీతినియుండెను. ఆ పరమేశ్వరి స్వరూపమైన సతీదేవుని పరమేశ్వరుడు పెండ్లియాడి సృష్టిక్రమమును బ్రహ్మ కావింపగా, లోకరక్షణ విష్ణువు జరుపుచుండగా కాలచక్రము భ్రమింపచేయుచు కైలాసలమున సుఖముగా ఉండెను. అంతటా మార్కండేయుడు నందీశ్వరునితో ఇట్లనియే, కుబేరుడు ఈశ్వరుని సేవించు కైలాసమందునుటకు కారణమేమని అడగగా, మార్కండేయునకు నందీశ్వరుడు ఇలా చెప్పుచున్నాడు. పూర్వము ఒకప్పుడు కాంపిల్య నగరమందు అగ్నిదత్తుడు అను విప్రుడు కలడు. అతడు యాగమును సంకల్పించి చేయుచు గృహస్థ ధర్మములను పాటించుచుండెను. అతనికి పుత్రుడు కలిగాను. వాని పేరు గుణహీనుడు. అగ్నిదత్తుడు గుణహీనుని ప్రేమతో పెంచి చౌలోపనయనాది కర్మలు యథావిధిగా గావించుచు గురువునొద్ద విద్యకై నియమించను. గుణహీనుడు గురువునొద్ద విద్యను అభ్యసింపగా దుర్జన సహవాసమును బట్టి తండ్రికి తెలియకుండా తల్లితో ఇచ్చకములాడి ఇంటి నుండి వెడలిపోయి తిరుగుచుండెడివాడు. క్రమముగా దుస్సంగము వలన సురాపాన, దూత్య, చోరత్వాది దుర్గుణములకు అలవడి అందుకు తగిన ధనము చాలక ఇంటి యందుగల పదార్థజాలమును బజారులో విక్రయించుచు తిరుగుచుండెను. అట్టితరి ఒకనాడు తల్లి గుణహీనుని అనేక రీతుల మందలించెను. కాని తల్లి మాటలను లక్ష్యము చేయక యథారీతులను సంచరించుచుండెను. ఒకనాడు అగ్నిదత్తుడు రాచనగరున పని కలిగి మధ్యాహ్న కాలమున ఆలస్యముగా గృహమును ఖేదించెను. కుమారుడు
కుమారునితో జోదమాడు దుర్మార్గుడొకడు మార్గమధ్యమున గోచరింపగా వాని వ్రేలున తన వజ్రపు టొంగరము గాంచి అది ఎట్లు వచ్చని అడిగాను. ఆ జోదగాడు గుణహీనుని వలన ఆటయందు గెలిచితినని అగ్నిదత్తుడితో చెప్పి మరియు ఆ ఉంగరమునిచ్చి ఇచ్చివేసి క్షమించి ప్రార్థించాను. అగ్నిదత్తుడు వానికి బుద్ధి గరపి క్షమింపి వదిలివేశాను. అగ్నిదంతుడు ఇంటికి వచ్చి భార్యను పిలిచి, కుమారుని ప్రేమించి పెంచినందుకు గుణహీనునిచే ఇంటగల సమస్త వస్తువులు జోదములో పోవుచున్నవి అని కోపించి ఉంగరము తెమ్మని నిర్బంధించాను. అగ్నిదత్తుడి భార్య కుమారుని దుండగములకు చింతించుచు చేయునది లేక భర్తను ప్రార్థించాను. గుణహీనుడు దేశాంతరములకు పారిపోయాను. భార్యాభర్తలు కుమారుని పోకకు సంతసించి ఊరకుండిరి. గుణహీనుడు దుస్సహవాసము వలన దేశాంతరమును తిరుగుచుండటకు సంకల్పించి దారి కానక అటవీ మార్గములందు పట్టి పోగా ఒక కొలను కనబడెను. ఆ తటాక తీరమున కూర్చుండి తన దుశ్చేష్టలను కూర్చి విచారించుచు సహవాస దోషము వలన ఇట్టి ఇక్కట్లు సంభవించనని తలంచి తాను గత జన్మయందు కావించిన పాప ఫలము ఇప్పుడు అనుభవించుచున్నానని మనంబున తలచుచు పరమేశ్వరుని కూర్చి మిక్కిలి విచారింపచొచ్చాను. ఆ విచారం అధికమై అలసట చెంది గుణధీనుడు అచ్చట నేను నిద్ర చెందాను. కొంతవడికి సేదదీరి మేల్కొని తటాక జలమందు స్నానమాడి దప్పిక తీర్చుకుని పరమేశ్వరుని రక్షింపమని ప్రార్థించాను. అంతటా జలమార్గమున పోవుచున్నట్లు వారింగాంచి ఎచ్చోటికి ఏగుచున్నారని అడిగాను. వారిట్లనది, అయితే మేము సోమేశ్వర క్షేత్రమున కేగుచున్నాము. రేపొచ్చటి మహాశివరాత్రికి పుణ్యక్షేత్రము దరినున్న కోటి ఫలితమునిచ్చును అని గోదావరి యందు స్నానము గావించి ఉపవాసము నుండి లింగోద్భవ కాలముందు శివునికి నివేదించిన ఆ ప్రసాదమును భుజించదం. నీవు కూడా మాతో రమ్ము అని పలికిరి. గుణహీనుడు వాడి మాటలు విని సంతసించి వెడలి ఉదయమునకు గౌతమి నది చేరమునకు చేరిరి. అంతకంటే ముందుగా నదీ స్నానము ఆచరించుచున్న భక్తజనులను చూచి ఆనందింప వెంటనే గోదావరి నది జలమునందు మునిగి సంకల్పయుక్తముగా జపతర్పణాదులు కావించి భక్త బృందములతో కలిసి సోమేశ్వరుని గర్భగుడిలోకి పోయి భక్తులు గావించు అభిషేకాదులను నివేదనములను తిలకించుచుండెను. గుణహీనుడి రీతిగా పగలు 4 యాములందు గర్భాలయమున మూలగా కూర్చుని ఉండి భక్తులతో పాటు సోమేశ్వరుని ప్రార్థించుచు కేకలు వేయుచుండెను. సంధ్యారాగం అంకురించను. సూర్యుడు అస్తమించను. విప్రులు సంధ్యాతర్పణంలో కావించుచుండేది. భక్తులు సోమేశ్వరుని అభిషేక పూజలు సల్పుటకు వచ్చుచుండేది. అంధకారము ఆవరించినది. జారచోరాది దుర్మార్గునికి ఆనంద సమయమైనది. రాత్రి 2వ జామైనది. దేవళాధికారులు మహాప్రసాదమును తెచ్చి నివేదన కావించి వెడలిపోయేరి. వానిని ఎవరూ కనిపెట్టలేదు. పూజారులు తమ విధి కృత్యములు నెరవేర్చుకుని తమ ప్రసాదములను తీసుకుని పోవుటకు తిరిగి వచ్చిరి. నిద్రాదేవత భక్త కోటిని ఆవరించినది. ఈలోగా గుణహీనుడు ప్రసాదము చేబూని గర్భను గుండి నుండి బయటకు పోవుచుండెను. క్రమముగా వాని రాకగని పరుగు పట్టను ఆరంభించను. పూజారులు గుణహీనుని చేతిని ఇందుగా నివేదన ప్రసాద పాత్రను దొంగయని అరచరి. ఆ కేకలకు నిద్ర చెందిన భక్తకోటి భగవంతుని తలచుచూ లేచరి. గుణహీనుడి ప్రజల అలజడికి కంగారుపడి నందీశ్వరుని మీద పడెను. ఆ దెబ్బకు గుణహీనుని శిరస్సు వ్రక్కలై మరణించను. గుణహీనుడిట్లు ప్రాణములు వదలగా శంకరులు వీని కొరకై వచ్చి విమానమును కొని తెచ్చి అందు కూర్చుండ నియమించి తీసుకొని పోయేరి. యమభట్లు వచ్చి దూరముగా నిలిచియుండిరి. అంతటా దండధరుని కింకరులు శివకింకరులను ఆటంకపరచి విమానమును పోయనీయక, ఓరి శివదూతలారా నిలుడు, ఈ గుణహీనుడు దుర్మార్గుడు, తల్లిదండ్రుల ఆనదప్పి చారించిన దుర్మతి, శివప్రసాదమును దొంగలించిన ద్రోహి కాన వీనిని మీరు వదులుడు అని అరసరి. అంతట శివదూతలు యమకింకరులతో ఇట్లనరి, కింకరులారా, గుణహీనుడు వేదాంగ విద్యాధరుడైన అగ్నిదత్తుడికి జన్మించినాడు. ఉత్తమ పర్వదినంబున మహాశివరాత్రి కాలమందు సర్వోత్తమైన గోదావరి నదీతోయమునందు జలకమాడినాడు. దాని వలన అతడు సర్వ పాపములు విముక్తుడైనాడు. సర్వ పాపములు పోగొట్టుకుని ప్రార్థించినాడు. శివరాత్రి పర్వదినమందు ఏ నరుడు గాని తెలిసి గాని తెలియక గాని స్నానమాడి ఉపసించు వారికి కోటి ఫలితమైన పుణ్యము చేకూరగలదు. శృతివాక్యములు వినయయుందురు. అదిగాక శివ సాన్నిధ్యమున శివుని స్మరించుచు నందీశ్వరునిపై పడి మరణించను. కాన వీని పాపములు
భస్మీభూతములైనవి. అందువలన మేము శివలోకమునకు తీసుకొని పోవుచున్నామని పలికిరి. ఇట్లు క్రమక్రమమున గుణహీనుని పుణ్యము తగ్గిపోగా అతడు మరల భూలోకమున కళింగ దేశమున అరిందముడిగా అరిందడుని అరిందములను రాజుగా పుట్టెను. అరిందమును చరిత్ర. అరిందముడు రాజు ధర్మము తప్పక రాజ్యము పాలించుచు పూర్వమందలి కర్మ వలన శివుని యందు భక్తి కలిగి బ్రాహ్మణ ఆరాధనందు ఆసక్తి కలిగి ధర్మమునందు నిరతి కలిగి ఉండెను. అందువలన అరిందముడు తన రాజ్యమందరి పుణ్యక్షేత్రములో శివాలయమును, విష్ణాలయమును, దుర్గాలయమును నిర్మించి పూజా విధులను జరిపించుచుండెను. నిత్యము జరుగుటకు తగు వసతులను ఏర్పరచెను. శివకేశముల భేదము పాటింపక అరిందముడు పరమేశ్వరారాధన యందు నిష్ఠ కలిగియుండెను. అట్లు ఆచరించుచు ఒకనాడు నిర్యాణ కాలము నెరింగి శివరాత్రి దినమున పరుండి ప్రాణంబులు వదిలి పరమేశ్వరునిలో లీనమైనాడు. స్వస్తి సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.